హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఆన్లైన్ స్టూడెంట్స్ అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఇస్లీ జాయిన్ అయ్యారా? సి గైస్, ఈ రోజు జస్ట్ టచ్ అప్ కాల్. మనకి SAP R2R గురించి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయా లేదా అనే దాని గురించి మనం డిస్కషన్ ఈరోజు. సో SAP R2R క్లాసెస్ మనం ఈ రోజు నుంచి బేసిక్ గా డిస్కషన్ అనేది చేద్దాం మనం. సో లాస్ట్ క్లాస్ లో మనకి OTC క్లాసెస్ అయిపోయినాయండి. లాస్ట్ క్లాస్ లో మీకు OTC అయిపోయింది. ఇప్పుడు మనకి R2R స్టార్ట్ అవుతుంది, ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. R2R తో పాటు MS Excel కూడా మనం క్లాసెస్ చెప్తున్నాము. జస్ట్ 30 days నేర్చుకొని జాబ్ కొట్టు. సో ఈజీగా జాబ్ కొట్టొచ్చు. అండ్ చాలా మంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ వెళ్ళడం జరిగింది. R2R లో మనం ఏమైతే క్వశ్చన్స్ చెప్పామో అండ్ ఏమైతే క్లాస్ లో చెప్పామో అంతకు మించి బయటకు వెళ్ళే ఛాన్సే లేదు. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ కూడా మనకి ఇదే చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో మనం ఏమైతే చెప్తున్నామో అవే వస్తున్నాయి. అది R2R అయినా, P2P అయినా, OTC అయినా. ఎందుకంటే దానికి సంబంధించి మనం ప్రతిదీ కూడా ఇక్కడ క్లాసుల్లో డిస్కస్ చేస్తున్నాము అండ్ మెటీరియల్స్ ఇస్తున్నాము. సో దాని మూలంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా సెలెక్షన్ అవుతున్నారు. ఫస్ట్ విషయం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ R2R, సో రికార్డ్ టు రిపోర్ట్ అనేది చాలా క్రూషియల్ అనమాట. చాలా క్రూషియల్. SAP ఎండ్ యూజర్ కింద చాలా మంది ఫైనాన్స్ గైస్, ఈ ఫైనాన్స్ గైస్ అంటే బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, ఇలా ఫైనాన్స్ గైస్ ఎవరైతే ఉంటారో, సో అలాగే CA చదువుకున్న వాళ్ళు, CMA చదువుకున్న వాళ్ళు, కామర్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఈ కోర్సుని పిక్ చేసుకుంటా ఉంటారు. ఓకే, సో కాబట్టి ఈ కోర్సు గురించి మనం ఈ రోజు సో డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో మనకి SAP లో మనకి R2R సంబంధించిన ట్రైనింగ్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. సో బేసిక్ గా ఈ రోజు జస్ట్ టచ్ అప్ అనమాట. టచ్ అప్ కాల్ అంటే ఈ R2R కోర్స్ ఎలా ఉంటుంది, ఓకే, సో మనకి కోర్స్ నేర్చుకోవడానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, సిలబస్ ఏంటి, మనకి ఎంత సాలరీ ఎక్వైర్ చేయొచ్చు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత. సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా మనం ఈ రోజు అనేది చేయబోతున్నామండి. ఓకే, ఇలాంటి డిస్కషన్ అనేది ఈ రోజు మనం చేయబోతున్నాం. ఓకే, సో SAP లో మనకి R2R రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. R2R అంటే ఏమంటారండి? రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. SAP లో మనకి సో R2R ఏమంటారు? రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. రికార్డ్ టు రిపోర్ట్. ఓకే, సో SAP లో మనకి R2R ని రికార్డ్ టు రిపోర్ట్ అంటాం జరిగింది. రికార్డ్ టు రిపోర్ట్. ఓకే, సో ఈ రికార్డ్ టు రిపోర్ట్ మనకి సాలరీ ఎంత అంటే ఈ R2R కోర్స్ నేర్చుకొని
ఓకే. సాలరీ ఎంతొచ్చింది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ కోర్స్ నేర్చుకుంటే సో మీకు సాలరీ ఎంతొస్తుంది? ఫ్రెషర్ అయితే మనకి 2.5 నుంచి 6 లాక్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ది క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్. అంటే ఎక్స్‌పీరియన్స్‌తో పని లేదు. జనరల్‌గా ప్రీవియస్ ఏమన్నా ఎస్ఏపీ కాకుండా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా కొంతమందికి ఉంటే సో లేకపోయినా పర్లేదు. సో మీరు టైర్ 1, టైర్ 2 బీ స్కూల్స్‌లో ఇలాంటి సీఏ, సీఎంఏ కోర్సెస్ మీరు నేర్చుకొని అది ఫైనల్ వరకు కంప్లీట్ చేసి ఉంటే సో మీకు ఈ కోర్స్‌లో అంటే మీకు ఇందులో మీకు సాలరీ అనేది 2.5 నుంచి 6 లాక్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇది మీరు అదే ఎక్స్‌పీరియన్స్‌డ్ అనుకోండి. సో మీకు తెలిసిందే ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయితే సో కంపల్సరీగా 30% నుంచి మనం ఓకే. సో డిపెండ్స్ అపాన్ ది ఎక్స్‌పీరియన్స్ మనం ఓకే. సో అలాగే మీరు ఇంటర్వ్యూలో ఇచ్చిన పెర్ఫార్మన్స్‌ని కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో మీ సాలరీ 30% నుంచి 60% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో ఆర్ అంటే మనకి రికార్డ్ టు రిపోర్ట్. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో ఇప్పుడు ఈ ఆర్ కోర్స్ వచ్చేటప్పటికి సో 2.5 నుంచి 6 లాక్స్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ అయితే 30% నుంచి 60% మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌కి 30% నుంచి 60% మనకి పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆర్ అనేది మనకి రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. రికార్డ్ టు రిపోర్ట్. ఓకే. సో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమున్నాయి ఇక్కడ. ఎస్ఏపీ ఆర్ ప్రొఫైల్. సో మనకి ఆర్స్ వచ్చేటప్పటికి సాలరీ వచ్చేటప్పుడు 2.5 నుంచి 6 లాక్స్ వరకు ఉంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేటప్పటికి 30% నుంచి 60% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనపడతా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ఆర్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదండి. సో ఎవరైతే అంటే ఈ ఆర్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే అందరూ ఎలిజిబుల్ కాదు. ఓన్లీ బీకామ్ చదువుకున్న వాళ్ళు లేదా కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు, సో ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, సో ఎంబీఏ ఫైనాన్స్, సో ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు. ఓకే. సో అలాగే మనకి సో ఈ సీఏ చదువుకున్న వాళ్ళు, సీఎంఏ అంటే సీఎంఏ ఇంటర్మీడియేట్ చదువుకున్న వాళ్ళు లేదా ఫైనల్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్‌కి ఎలిజిబుల్లే అండ్ మంచి ప్యాకేజ్ కొట్టొచ్చు. ఆర్ అంటే అదేదో అనుకోకండి. ఇది కూడా అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ లాంటి కోర్సే ఇది. ఓకే. సో కానీ ఎస్ఏపీతో మనం నేర్చుకుంటాం అన్నమాట. ప్రాక్టికల్‌గా నేర్చుకుంటాం ఇది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఆర్ ఎస్ఏపీ అంటే చాలా మంచి డిమాండ్ ఉంటది. క్వాలిఫికేషన్ సీఏ, సీఎంఏ లేదా టైర్ 1, టైర్ 2 ఎంబీఏ కాలేజెస్‌లో చదివిన వాళ్ళకి దగ్గర దగ్గర చాలా మంచి ప్యాకేజెస్ వస్తా ఉంటాయి బేసిక్‌గా. ఓకే. సో అలాగే ఇది మనకి 30 డేస్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 30 డేస్ లోపుంటది. 25 క్లాసెస్ ఏసుకోండి. కోర్స్ డ్యూరేషన్ ఇంకొక 10 డేస్ ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫర్మ్. అంటే 30 డేస్ తర్వాత అంటే ఎప్పుడిచ్చిన క్లాసెస్ అప్పుడు చూసుకుంటే 30 డేస్ తర్వాత మీరు ఇంటర్వ్యూకి ట్రై చేసుకునే విధంగా మనం ట్రై చేస్తున్నాం. ఓకే. సో రెడీ టు ఇంటర్వ్యూ అన్నమాట. సో 30 డేస్ తర్వాత మీరు రెడీ టు ఇంటర్వ్యూ ఇంకా ఇంటర్వ్యూకెళ్ళిపోవచ్చు. ఓకే. సో దీంతో పాటు మనం ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా యాడ్ చేయబోతున్నాము. ఓకే. సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా మీకు మొన్నటి నుంచే స్టార్ట్ అయినాయి. సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ మళ్ళా స్టార్ట్ అవుతాయి. ఒక 20 డేస్ తర్వాత స్టార్ట్ అవుతాయి. సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ 11 నుంచి 12 క్లాసెస్ ఉంటాయి. సో కొంచెం అడ్వాన్స్‌డ్ ఉంటాయి. ఓకే. ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ అడ్వాన్స్‌డ్ ఉంటాయి. వీడియోస్ కావాలంటే వీడియోస్ ఇచ్చేస్తాం ఇప్పుడే. సో అండ్ చాట్‌లో కూడా పెడుతున్నారు వీడియోస్ 12 క్లాసెస్ వీడియోస్ చాట్‌లో పెడుతున్నారు. ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ అడ్వాన్స్‌డ్ ఉంటాయి. సో కాబట్టి మీరు సో ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎస్ఏపీ ఎండ్ యూజర్ కింద ఎళ్తున్నామంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది ఉండాలి. సో ఎంఎస్ ఎక్సెల్‌లో మనకి పైవట్ టేబుల్స్, వీలుకప్స్, హెచ్‌లుకప్స్ అలాగే ఫార్ములాస్ ఇలాంటివన్నీ కూడా సో ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు కంపెనీస్‌లో. అండ్ రికన్సిలియేషన్‌కి ఎంఎస్ ఎక్సెల్ అనేది కంపల్సరీగా కావాల్సొస్తది. రికన్సిలియేషన్ ఏరియాస్ కూడా ఉంటాయి. అక్కడ కూడా ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. కాబట్టి అందుకే మనం 11-12 క్లాసెస్ అడిషనల్‌గా వేరే ట్రైనర్ చేత మనం ఇవి చెప్పిస్తున్నాము. సో ఇది వర్చువల్ క్లాసెస్ ఉంటాయి. ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. హైదరాబాద్ వాళ్ళకైతే వర్చువల్ ఉంటది. అలాగే మనకి ఆన్‌లైన్ క్లాసెస్ కూడా మనకి ఉండటం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ విషయం. సో ఫస్ట్ మనకి కోర్స్ సాలరీ 2.5 నుంచి 6 లాక్స్ వరకు ఉంటది. ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ అయితే 30 పర్సెంట్ నుంచి 60% హైక్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీ క్వాలిఫికేషన్ గనుక బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, ఫైనాన్స్, సీఏ
అంటే వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంతేగాని బీటెక్ చదువుకొని ఆర్ నేర్చుకుంటాను అంటే నేర్చుకోండి. నో ఇష్యూ. మీరు కన్సల్టెంట్ అవ్వాలి అనే ఉద్దేశ్యం అంటే ఎస్ఏపీ, ఎఫ్ఎస్‌సిఓ కన్సల్టెంట్ అవ్వాలి అనుకుంటే మీరు పీ2పీ, ఓటీసీ నేర్చుకుంటే చాలా మంచిదే. మన క్లాసెస్‌లో ఏంటంటే ఆర్ ప్లస్ ఎంఎస్ ఎక్సెల్. సో, మన దగ్గర ప్లస్ ఎంఎస్ ఎక్సెల్ 30 డేస్ చెప్తాం. ఓకే. సో, అలాగే మన దగ్గర ఎక్స్‌క్లూజివ్ బ్యాచ్. మనకి బ్యాచ్ పర్టిక్యులర్‌గా ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్‌కి సంబంధించిన బ్యాచ్ ఉంటది. అండ్ చాలా మనకి దగ్గర దగ్గర 20+ స్టూడెంట్స్ పైనే ఉన్నారు. సో, వీళ్ళు జనరల్‌గా ఏంటంటే ఇంత బ్యాచ్ మనకి ఓన్లీ ఎండ్ యూజర్‌కి ఎక్కడ ఉండదండి. అండ్ రియల్ టైమ్‌లో చెప్పరు. అలాగే రియల్ టైమ్ సర్వర్‌లో గూడా చెప్పరు. ఏదో డాక్యుమెంట్ చూసి మీకు చెప్పేస్తా ఉంటారు. కొంతమంది మరి యూట్యూబ్‌లో తెలుగు ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. ఎస్ఏపీ, ఎఫ్ఐసీఓ అని చెప్పి తెలుగు ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. సో, వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. వాళ్ళేంటంటే మనం చెప్పిన వీడియోస్‌ని కాపీ కొట్టి, అవే వీడియోస్‌ని రిపీట్ చేసి పంపిస్తా ఉంటారు. అంటే వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి మీ దగ్గర దండుకుంటారు. ఎక్కువ ఫీజులని, ఇంకోటని, ఇంకోటని. ఎందుకంటే వాళ్ళే ఎక్కడ జాబ్ రాదు. వాళ్ళకి జాబ్‌కెళ్ళినా రాదు. ఇంగ్లీష్‌లో మాట్లాడలేరు ఫస్ట్ విషయం. సో, ఇంగ్లీష్‌లో మాట్లాడలేరు కాబట్టి, ఎలాగో కంపెనీలో జాబ్ లేదు గాబట్టి, జాబ్ చెయ్యరు గాబట్టి, ఇంట్లో కూర్చొని రూ. 1000 నెట్టేసుకొని, ఓకే. సో, యూట్యూబ్‌లో ఫ్రంట్‌కి తీసుకొచ్చి, అలాగే యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ పెంచుకొని, ఎట్లా రకంగా ఓకే. సో, ఇట్లా మరి ఇన్‌స్టిట్యూషన్స్ సెటప్స్ పెట్టి, ఆ ఇన్ఫోటెక్, ఈ ఇన్ఫోటెక్ అని రిజిస్ట్రేషన్ లేనివి, జీఎస్టీ లేనివి, ఓకే. ఇలాంటి ఫేక్ ఇన్‌స్టిట్యూషన్‌లు పెట్టి, సో, మరి అవతల వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తా ఉంటారు మార్కెట్‌లో మీరు చూసే ఉంటారు. ఒక విషయం ఏంటంటే రియల్ టైమ్ ఛానెల్ ఎప్పుడు గూడా ఎక్స్‌పీరియన్స్ షోకేస్ చేసుకోవాలి. అలాగే సో, మార్కెట్‌లో మనం రియల్ టైమ్ ఛానెల్ కాబట్టి మన ఎక్స్‌పీరియన్స్ మరి చెప్పుకుంటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఎక్స్‌పీరియన్స్ చెక్ చేసుకోవాలి. అలాగే మీరు చూసినట్లయితే సో, ఈ ఫేక్ ఛానెల్స్ 10,000కి ఈ కన్సల్టెంట్ కోర్సులు 10,000 కని ఎండ్ యూజర్ కోర్సులు 5,000, 6,000 అని చెప్పి పెడుతున్నారు. సో, వాళ్ళకి రియల్ టైమ్ ఉండదండి. అలాంటి వాళ్ళని చూసుకొని మీరు అలాంటి వీడియోస్ గూడా చూడకండి. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే వాళ్ళ మూలంగా ఇంకో 10 మంది ఫేక్ ట్రైనర్స్ అనేవాళ్ళు పుట్టుకొస్తారనమాట. ఈ ఫేక్ టర్నర్స్ మీద నేను ఎప్పటికప్పుడు పోరాడుతా ఉంటాం. ఎందుకంటే వీళ్ళేంటంటే జాబులు చేయకుండా సో, అదర్ ట్రైనర్స్‌ని సంబంధించిన వీడియోస్ వెనక్కి పంపించి వాళ్ళ వీడియోస్ ఫ్రంట్ ఉండేలా చేసుకుంటా ఉంటారు. దానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఓకే. ఇంట్లో కూర్చొని రూ. 1000 నెట్టేసుకుంటారు. సో, మన ఆఫ్‌లైన్‌లోకి ఎంకరేజ్ చేయరు. ఆఫ్‌లైన్‌లో రావద్దు, ఆఫ్‌లైన్‌లో ఉండొద్దు అని చెప్పి ఆఫ్‌లైన్‌లో ఉన్న స్టూడెంట్స్‌ని రాకుండా చేయటం ఇలాంటివి చేస్తా ఉంటారు. ఈ ఆన్‌లైన్ అని చెప్పి. సో, కాబట్టి ఇలాంటి రియల్ టైమ్ ఛానెల్స్ లేని వాళ్ళు ఫేక్ ట్రైనర్స్‌ని వెంటనే బ్యాన్ చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ తర్వాత మనకి పీ2పీ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ 30 డేస్. ఓకే. సో, అలాగే ఓటీసీ ప్లస్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్. ఓకే. సో, మనకి 30 డేస్ అంటే దగ్గర దగ్గర 20 డేస్ ఉంటదండి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఎట్లా కాదనుకున్నా సో, మనకి సో, 80 డేస్ టైం పడతదండి. అంటే నేను 30 డేస్ ఎందుకేయడంటే 30 డేస్ ఎందుకేసానంటే 20 డేస్ 20 క్లాసెస్ అయిపోతది మనకి. బట్ అడిషనల్‌గా సండే, సాటర్‌డేస్ అవి తీసేసుకొని మీకు సండే, సాటర్‌డేస్ కూడా ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో, మొత్తం 80 డేస్‌లో కోర్స్ నేర్చుకుంటే రేపొద్దున్న మీరు ఎఫ్ఐసీఓ కోర్స్ డెడ్ ఈజీ అయిపోతది. ఎఫ్ఐసీఓకి 60% కంప్లీట్ చేసినట్టే మీరు. ఇక్కడ నేర్చుకునే పీ2పీ, ఓటీసీ ఇక్కడ మీరు నేర్చుకున్న తర్వాత ఎఫ్ఐసీఓ కన్సల్టెంట్‌కి కూడా ఎళ్ళే విధంగా మనం ప్లాన్ చేద్దాం. అలాగే డిస్కౌంట్స్ ఇద్దాం. ఓకే. స్టూడెంట్స్‌కి ఎవరైనా ఉంటే. అలాగే ఎండ్ యూజర్స్ కోర్స్ నేర్చుకొని కన్సల్టెంట్‌కి వెళ్దాము అనుకునే వాళ్ళకి ఎంతో కొంత మనకి ఫీస్ కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కన్సల్టెంట్‌కి. అందుకే మన స్టూడెంట్స్‌కి మనం చెప్తున్నాము, పీ2పీ చెప్తున్నాము, ఓటీసీ చెప్తున్నాము. జస్ట్ మీకు ఫీజొచ్చేటప్పటికి 13,000లోనే అయిపోతుంది. ఓకే. 13,000లో సింగిల్ షాట్‌లో పేమెంట్ చేస్తే 12,000లో మనకి ఫీజనేది అయిపోతది. ఈ ఫీజు 3 కోర్సులకి వర్తిస్తది విత్ ఎంఎస్ ఎక్సెల్‌తో. సో, మీరు 12,000కి మనకి చాలా తక్కువ ఫీజిది. రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి. అలాగే ఈ మనకి మార్కెట్‌లో ఓన్లీ 25,000 వరకు చార్జ్ చేస్తున్నారు బయట. అమీర్పేటలో అలా. సో, కాబట్టి నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేయను. బట్ ఏంటంటే బేసిక్‌గా మన ఫీజిది, మన స్ట్రక్చర్ ఇది. ఆఫ్‌లైన్‌లో కూడా మీరు రావచ్చు. ఓకే. అలాగే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని సార్లైనా మన దగ్గర మళ్ళా వినొచ్చు. ఓకే. ఎన్ని సార్లైనా మన దగ్గర కోర్స్ వినొచ్చు కాబట్టి ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. చాలా తక్కువ ఫీజు రియల్ టైము. కంపెనీలో మనకి తొందరగా జాబొచ్చేలాగా ప్లానింగ్ చేస్తాం. ప్రతిది గూడా ఇంటర్వ్యూ క్వెషన్స్, మాక్ టెస్ట్‌లు ఇవన్నీ తీసుకుంటాం గాబట్టే మనకి చార్జ్ అన్నమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ క్లాసెస్ గూడా తీసుకుంటా ఉంటాం.
సో, కాబట్టి ఇవన్నీ గూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బేసిక్‌గా. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ R2R సంబంధించి మనం మాట్లాడితే క్వాలిఫికేషన్ గురించి అందరికి ఐడియా వచ్చింది. డ్యూరేషన్ గురించి ఐడియా వచ్చింది. 30 డేస్ తర్వాత మీరు ఇంటర్వ్యూస్‌కెళ్ళిపోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఉన్నాయి దీంట్లో. ఓకే. అలాగే మనకి చెప్పుకునే సర్వర్. సో, చెప్పుకునే సర్వర్ అంటే మన క్లాస్‌లో చెప్పుకునే సర్వర్ ఎస్/4హనా 2022 వెర్షన్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మీకు ఇందులో ఫ్యూరీ యాప్స్ కూడా చెప్తాను. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఫ్యూరీ యాప్స్‌లో కూడా మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఈ ఫ్యూరీ యాప్స్‌లో కూడా మీకు నేర్పిస్తాను. సో, దాని మూలంగా అంటే ఏంటి రేపొద్దున ఎస్/4హనా 2022 వెర్షన్‌లో పని చేసాము అంటే మార్కెట్‌లో కంపల్సరీగా వాల్యూ ఉంటదండి. అలాగే మీకు కోర్స్ అయిపోయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. మన దగ్గర ఎస్ఏపీ ఎండ్ యూజర్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వేరు. అలాగే గ్లోబల్ సర్టిఫికేట్ వేరు. సో, మీరు గ్లోబల్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఎస్ఏపీలో కన్సల్టెంట్‌కి గ్లోబల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎస్ఏపీ వాడికి డైరెక్ట్‌గా మనం రాయాల్సొస్తది ఎగ్జామ్. సో, ఎగ్జామ్ 6 అటెంప్ట్స్ ఇస్తారన్నమాట. సో, అది మీకు సర్టిఫికేట్ కన్సల్టెంట్‌కి అయితే మనకు అసోసియేట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్ అని ఉంటుంది. సో, అది మీరు ఎస్ఏపీ పోర్టల్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. డీటెయిల్స్ కావాలంటే. కోర్స్ కంప్లీషన్ అంటే మన దగ్గర ఎస్ఏపీ నేర్చుకున్నారు అని. చాను ఎస్‌కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. ఓకే. సో, కాబట్టి మీరు నెట్‌లో కూడా ఎతుక్కోండి. చాను ఎస్‌కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే. సో, ఇది దాదాపు 7 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. అండ్ మీరు నా డెమో క్లాసెస్ గూడా మీరు చూసినట్లయితే సో, ఫస్ట్‌లోనే సో, దగ్గర దగ్గర 7 ఇయర్స్ బ్యాక్ నా డెమో క్లాసెస్ అని మీరు చూస్తారు. సో, అలాగే తెలుగులో ఎస్ఏపీ స్టార్ట్ చేసింది నేనే ఫస్ట్. ఓకే. స్టూడెంట్‌కి అర్థమవ్వాలి అని జెప్పి సో, ఎంఎన్‌సీస్‌లో నేను పనిజేస్తున్నప్పుడు సో, తెలుగులో దీన్ని అర్థమవ్వాలి అంటే ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేయలేదు యూట్యూబ్. నేనే తెలుగులో దీన్ని ఆహ్, ఈజీగా అర్థమవ్వాలి అని జెప్పి కన్సల్టెంట్ కోర్స్ 40 రోజుల్లో ఇచ్చేవాడిని ఆ రోజు. సో, 40 రోజులకే నంబర్ ఆఫ్ జాబ్స్ కొట్టించాను స్టూడెంట్స్ చేత. అంటే చాలా మంది సర్వైవ్ అయ్యారు. రియల్ టైమ్‌లో పని చేసుకుంటున్నారు లీడ్స్ కింద. కొంతమంది ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా అయిపోయారు. ఓకే. సో, కాబట్టి మనం ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అండ్ అలాంటి దగ్గర మీరు ట్రైనింగ్ నేర్చుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను సో, రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పడం జరుగుతుంది బేసిక్‌గా. ఓకే. సో, ఇక్కడ R2R కోర్స్ మనకి 2.5 నుంచి 6 లాక్స్ వరకు ఉంటది. సో, సాలరీ అనేది దీన్ని బట్టి ఆలోచించుకోండి. అలాగే మనకి కోర్స్ ఫీస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ అలాగే మన కోర్స్ స్ట్రక్చరు. ఓకే. సో, మనం లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ గూడా ఇస్తున్నాము క్లాస్‌లో. ఓకే. లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇస్తున్నాం. ఓకే. సో, ఎన్ని సార్లయినా మీరు అర్థం కాకపోతే మళ్ళా ఇంకోసారి జాయిన్ అయ్యే విధంగా సో, లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ అనేది గూడా మనం ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో, ప్రతి కంపెనీకి 3 టవర్స్ ఉంటాయి. 3 టవర్స్ అంటారన్నమాట. R2R ఒక టవరు. ఓకే. పీ2పీ ఒక టవర్. అలాగే ఓటీసీ ఒక టవర్. సో, ఈ R2R లేకుండా మనకి కంపెనీ అనేది ఉండదు. ఓకే. అంటే ఈ బిజినెస్ ప్రాసెస్ ఈ 3 లేకుండా కంపెనీ అనేది ఉండదు. కంపల్సరీగా ఈ 3 కావాల్సిందే. ఏ ఆర్గనైజేషన్ అన్నా. సో, ఎన్ని ఆర్గనైజేషన్. సో, ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా మనకి సో, ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా సో, మనకి R2R, పీ2పీ, ఓటీసీ ఈ 3 లేకుండా ఉండదు. ఓకేనా? ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా సో, మనకి R2R, పీ2పీ, ఓటీసీ అనేది లేకుండా ఉండదు. ఓకే. సో, మనం తెలుసుకోవాల్సింది. సో, ఇది 2.5 నుంచి 6 లాక్స్. సో, ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే ఇది, క్వాలిఫికేషన్ అయితే 30 డేస్. ఓకే. సో, ఎంఎస్ ఎక్సెల్ అలాగే మనకి R2R ప్లస్ ఎంఎస్ ఎక్సెల్ 30 డేస్. పీ2పీ ప్లస్ ఎంఎక్సెల్ 30 డేస్. అలాగే మనకి సో, ఈ R2R అంటే మనకి రికార్డ్ టు రిపోర్ట్ అంటారండి. ఓకే. సో, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో, పీ2పీ అంటే ప్రొక్యూర్ టు పే. సో, ఓటీసీ అంటే మనకి ఆర్డర్ టు క్యాష్.
ఆర్డర్ టు క్యాష్. సో ఏ ఆర్గనైజేషన్‌లో అయినా మనకి R2R, P2P, ఓటీసీ ఆహ్, లేకుండా ఉండదు. ఓకే. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్. P2P అంటే ప్రొక్యూర్ టు పే. ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్. ఇవి లేకుండా మనకి ఏ ఆర్గనైజేషన్‌లోనూ ఉండదు. ఏ ఆర్గనైజేషన్ ఉండదసలు. ఓకే. సో, ఎందుకంటే రికార్డ్ టు రిపోర్ట్ అంటే జనరల్ లెడ్జర్. ఓకే. అంటే ఈ రికార్డ్ టు రిపోర్ట్‌లో మనకి జనరల్ లెడ్జర్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటది. జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ మెయిన్ అన్నమాట. ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికన్సిలేషన్. ఓకే. సో, ఈ R2Rలో ఏంటంటే మనకి జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికన్సిలేషన్. సో, ఇలాంటి ఏరియాస్ అనేవి మనకుంటాయండి. ఓకే. సో, ఈ R2Rలో ఏందంటే మనకి జనరల్ లెడ్జర్ అంటారు. జనరల్ లెడ్జర్ అంటే జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికాన్ అకౌంట్. ఓకే. సో, రికాన్ అకౌంట్. సో, రికన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో, అంటే ఈ 3 అనేది మెయిన్ పిల్లర్స్ అండి. ఎంఈసీ మంత్ ఎండ్ యాక్టివిటీస్. ఇవి బాగా ఏరియాస్ బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి మనకి ఈ R2R అంటే ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో పోస్ట్ చేయడం ఎలా? జనరల్ లెడ్జర్ రిలేటెడ్. ఓకే. సో, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ అంటే అక్విజిషన్, రిటైర్మెంట్, డిప్రిసియేషన్, ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ గూడా. సో, అలాగే మంత్ ఎండ్ యాక్టివిటీస్ R2Rలో చాలా ఇంపార్టెంట్. సో, రికన్సిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఈబీఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్‌మెంట్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఎక్కువ అడుగుతారు. ఓకే. ఈ ఏరియాస్ మనం బాగా నేర్చుకోవాల్సింది. రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఎస్ఏపీలో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసిన తర్వాత నుంచి రిపోర్ట్ ఇచ్చేంత వరకు మేనేజ్మెంట్‌కి రిపోర్ట్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ అన్నమాట. అంటే ఫస్ట్ ఎస్ఏపీలో మనం ట్రాన్సాక్షన్ అంటాం. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? విచ్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో, మనీతో మెజర్‌మెంట్ చేసేవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో ఎంటర్ చేస్తాం. ఓకే. ఎంటర్ చేసిన తర్వాత అవి లెడ్జర్ పోస్టింగ్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుంటాం. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ అనేవి మేనేజ్‌మెంట్‌కి మనం ఇస్తాం. అంటే ఇక్కడి నుంచి అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ దగ్గర నుంచి సో, మేనేజ్‌మెంట్‌కి రిపోర్ట్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం R2R అంటారు. ఓకే. సో, ఈ R2R అనేది ప్రతి కంపెనీకి అవసరమవుతుంది. జీఎల్ లేనిదే ఏ మాడ్యూలే లేదు. ఏ మాడ్యూల్ లేదు. ఏ సబ్ మాడ్యూల్ లేదు. ఎస్ఏపీలో నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అర్థమైందా? కానీ జీఎల్ లేని మాడ్యూల్ అంటూ ఏది లేదు. అర్థమైందా? సో, జీఎల్ లేని మాడ్యూలే లేదు. ఓకే. సబ్ మాడ్యూలే లేదు. కాబట్టి జీఎల్ అనేది ప్రతి కంపెనీకి లింక్ అయి ఉంటది. R2R అంటే ఇంక్లూడింగ్ P2P, ఓటీసీ అని కూడా అంటే జీఎల్ P2Pతో కూడా ఉంటది. ఓటీసీలోనూ ఉంటది. అర్థమైందా? జీఎల్ అనేది P2Pలోనూ ఉంటది. అలాగే ఓటీసీలోనూ ఉంటది మనకి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికన్సిలేషన్, ఎంఈసీ మంత్ ఎండ్ యాక్టివిటీ. సో, ఇవన్నీ గూడా సో, మనకి R2R అంటారు. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్. అంటే జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికన్సిలేషన్, మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇవన్నీ గూడా R2R అంటారు. సో, ప్రొక్యూర్ టు పే అంటే సో, మనకి R2R అంటే జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికాన్ అకౌంట్స్, ఎంఈసీ అంటే మంత్ ఎండ్ యాక్టివిటీ. ప్రొక్యూర్ టు పే అంటే పర్చేస్ చేయడం. పర్చేస్ చేయటం, గూడ్స్ రిసీవ్ చేసుకోవడం. అంటే ఇక్కడ కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్‌ని కొనటం, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం. ఓకే. దాన్ని వెండార్‌కి పంపిస్తే సో, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కస్టమర్‌కి అమ్ముతారు. ఓకే. ఫస్ట్ మెటీరియల్ కొనాలి. వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ కొంటది. కొన్న తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తది. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఫినిష్డ్ ప్రొడక్ట్‌ని బయట అమ్మేస్తది. అంటే ఇక్కడ పీ2పీలో అంటే కొన్న దగ్గర నుంచి పేమెంట్ చేసేంత వరకు. అంటే సో, పర్చేస్ చేయటం, తర్వాత వెండర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకోవడం, తర్వాత వెండర్ మనకి ఇన్వాయిస్ పంపిస్తే దానికి పేమెంట్ చేయడం. సో, అంటే ఇక్కడ దాకా జరిగే ప్రాసెస్ అన్నమాట. అంటే పర్చేసింగ్ ఉంటది, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ ఉంటది, ఇన్వాయిస్ ఉంటది, ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటాం. అలాగే పేమెంట్ జరిగేంత వరకు జరిగే ప్రాసెస్ అంటే వెండర్‌కి డబ్బులు కట్టాలి. ఔట్ గోయింగ్ పేమెంట్. దీన్నే పీ2పీ అంటారు. సో, పీ2పీ అంటే ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి వెండర్‌కి పేమెంట్ జరిగేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం పీ2పీ అంటారు. R2Rలో మనకి జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికాన్ అకౌంట్, ఎంఈసీ యాక్టివిటీస్. ఆర్డర్ టు క్యాష్ అంటే ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్ అంటే మనం చెప్పుకున్నాం. మనం ఆర్డర్ టు క్యాష్ మన క్లాసెస్ జరిగినాయి.
కస్టమర్ ఆర్డర్ చేసినంత దగ్గర నుంచి అంటే కస్టమర్ మనకి ఏం కావాలో, ప్రొడక్ట్స్ ఏం కావాలో కంపెనీ అడుగుతా ఉంటది. సో, అయి కొనాలనుకుంటాడు కస్టమర్. అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తది? ఆ ప్రొడక్ట్‌ని గూడ్స్ ఇష్యూ చేసి అంటే ప్రొడక్ట్స్‌ని ఇష్యూ చేస్తది. ఆ ప్రొడక్ట్‌ని ఇష్యూ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేస్తాడు? సో, ప్రొడక్ట్‌కి సంబంధించి బిల్‌కి పేమెంట్ చేస్తాడు. అంటే సింపుల్‌గా మాట్లాడితే ఇక్కడ ఆర్డర్ మేనేజ్‌మెంట్ అంటే దీంట్లో మెయిన్ పిల్లర్స్ అన్నమాట. ఆర్డర్ మేనేజ్‌మెంట్ ఆ తర్వాత మనకి గూడ్స్‌ని అంటే షిప్‌మెంట్ చేయటం. షిప్‌మెంట్ చేయటం. అలాగే డెలివరీ చేయటం. ఓకే. అలాగే బిల్లింగ్ చేయటం. అలాగే ఇన్‌కమింగ్ పేమెంట్స్‌ని రిసీవ్ చేసుకోవడం. ఇదంతా గూడా మనకి ఆర్డర్ టు క్యాష్‌లో ప్రాసెస్‌లో స్టెప్స్ అన్నమాట. అంటే మెయిన్ కాంపోనెంట్స్ అని జెప్తారు. అంటే సింపుల్‌గా మాట్లాడితే ఆర్ మనకి మెయిన్ క్లాస్ ఇక్కడి నుంచి. అంటే ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో రికార్డ్ ఎలా చేయాలి? ట్రాన్సాక్షన్‌ని రికార్డ్ చేయాలి అంటే మన దగ్గర జర్నల్ ఎంట్రీస్ ప్రాపర్‌గా పేయాలి. అంటే ఎస్ఏపీలో జర్నల్ ఎంట్రీ ప్రాపర్‌గా నువ్వు పోస్ట్ చేయకపోతే అది ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ మీద కొట్టేస్తది. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో ఇన్‌కరెక్ట్ డెసిషన్స్ మేనేజ్‌మెంట్‌కి ఇచ్చినట్టు లెక్కవుతుందండి. ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌కి ఇస్తే ఇన్‌కరెక్ట్ డెసిషన్స్ ఒస్తాయి. సో, కాబట్టి ఇక్కడ ఆర్2ఆర్‌లో మనం నేర్చుకునేది ఏంటంటే బేసిక్‌గా మనకి ప్రాపర్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఆర్2ఆర్. అందుకే ప్రాపర్‌గా జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. జర్నల్ ఎంట్రీ ఎస్ఏపీలో పోస్ట్ చేస్తే ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా ఏం చేస్తది జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అయిపోతది. ఆ తర్వాత లెడ్జర్‌లో పోస్ట్ అయిపోద్ది. ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ రెడీ అయిపోతది. ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీ అయిపోతాయి. ఆటోమేటిక్ ప్రాసెస్ అన్నమాట ఎస్ఏపీలో. ఓకే. సో, కాబట్టి మెయిన్ ఆర్2ఆర్‌లో నేర్చుకోవాల్సింది జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ అంటే ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో ఎలా రికార్డ్ చేయాలి? అలాగే లెడ్జర్స్‌లో ఇన్ఫర్మేషన్ ఎలా చూడాలి? అలాగే మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అలాగే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఏరియాస్‌లో మనం అసెట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? అసెట్ అక్విజిషన్ ఎలా కొనాలి? అసెట్ రిటైర్మెంట్ చేస్తారు? అలాగే డిప్రిసియేషన్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఒక అసెట్ నుంచి ఇంకో అసెట్‌కి ట్రాన్స్‌ఫర్ ఎలా చేస్తారు? అలాగే ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్2ఆర్‌లో నేర్చుకోబోతున్నాం. అంటే ఆర్2ఆర్ అంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, రికన్సిలియేషన్ ఓకే. బ్యాంక్ రికన్సిలియేషన్ ఉంటది. మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ ఉంటది. అలాగే ఆర్2ఆర్‌లో మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ఏరియాస్ గనక మనం నేర్చుకున్నట్లయితే సరిపోతుంది మనకి. ఇక జాబ్ తిరిగే లేదు. అర్థమైందా? కాబట్టి ఆర్2ఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్2ఆర్ కోర్స్ అనేది చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి ఆర్2ఆర్‌లో. అండ్ ఫైనాన్స్ గైస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తా ఉంటారు ఈ కోర్స్‌ని. అండ్ మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి గదా! లైక్ క్యాప్‌జెమినీ ఎప్పుడు ఆర్2ఆర్ మీద జాబ్స్ ఉంటాయి. జెన్‌పాక్ట్ ఎప్పుడు ఆర్2ఆర్ మీద జాబ్స్ ఉంటాయి. సో, అలాగే మనకి కాగ్నిజెంట్ ఎప్పుడూ ఉంటది. అలాగే మనకి కార్గిల్ అని జెప్పి మనకి బెంగుళూరులో ఉంది. ఓకే. ఇలా చాలా అంటే హెచ్‌సీఎల్ అని ఇలా చాలా చాలా కంపెనీస్‌లో ఎక్కువ మనకి జాబ్స్ అనేవి ఉండటం అనేది జరుగుతుందన్నమాట. ఆర్2ఆర్ అనేది చాలా నంబర్ 1 ఓకే. చాలా నంబర్ 1 మాడ్యూల్ అన్నమాట. కాబట్టి ఈ ఆర్2ఆర్ కోర్స్‌ని నేర్చుకోవడానికి జస్ట్ బీకామ్ క్వాలిఫికేషన్ లేదా ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది. ఫ్రెషర్ అయితే అదే కొంతమంది ఏంటంటే టాలీలో ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కొంతమందికి ఎంఎస్ ఎక్సెల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటది. వాళ్ళందరూ కూడా వెంటనే ఎస్ఏపీలోకి స్విచ్ అవ్వటము, అలాగే ఒక రియల్ టైమ్ ట్రైనర్ సజెషన్ తీసుకోవడం, గైడెన్స్ తీసుకోవడం ద్వారా మీకు ఈ కోర్స్ అనేది సులభంతరం అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు గూడా హైదరాబాద్ ఆఫ్‌లైన్‌లో ఉంటాము. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర. బెంగుళూరు నుంచి గాని, గుంటూరు నుంచి గాని, విజయవాడ దగ్గర నుంచి గాని ఓకే. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మన దగ్గర ఉన్నంత స్టూడెంట్స్ బయట ఎక్కడా ఉండరు. ఓకే. ఏంటంటే నౌ ఏ డేస్ కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఏంటంటే అందరూ ఆన్‌లైన్‌కి ప్రిఫర్ అవుతారు. మా ఇన్‌స్టిట్యూషన్ దగ్గరికొచ్చి ఆన్‌లైన్‌లో జాయిన్ అయ్యేవాళ్ళ సంఖ్య చాలా మందుంటది. మేమేంటంటే జనరల్‌గా ఎస్ఏపీ ఎండ్ యూజర్ కోర్స్ నేర్చుకున్నా, లేకపోతే కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్నా, ఓకే. ఇంకో కోర్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి బేసిక్‌గా మన ఇన్‌స్టిట్యూషన్‌లో ఫ్రీగా చదువుకునే ఫెసిలిటీ ఇస్తున్నాం. అంటే మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఓకే. అంతవరకు మన ఇన్‌స్టిట్యూషన్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. మన ఇన్‌స్టిట్యూషన్‌లో అడ్మిన్స్ ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు టైమ్ టు టైమ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఓపెన్ చేస్తారు. అట్లాగే ఏంటంటే మీరు వచ్చి చదువుకొని వెళ్ళే విధంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ, క్యాబిన్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. కాబట్టి మాక్సిమం ఏంటంటే కోవిడ్ దగ్గర నుంచి వచ్చిన కాడి నుంచి స్టూడెంట్స్ ఏంటంటే కొంతమంది ఆఫ్‌లైన్‌లో వస్తారు. కొంతమంది ఆన్‌లైన్‌లో వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగింది. కాబట్టి
నా దగ్గర ఎక్కువగా ఏంటంటే ఆఫ్‌లైన్‌లో వచ్చిన నేను ఎక్కువ ఆఫ్‌లైన్‌లో అవైలబిలిటీ హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి హైదరాబాద్‌కి రండి అని చెప్పడం జరుగుతుంది. సో, బెంగుళూరు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి స్టూడెంట్స్ అందరూ గూడా ఆన్‌లైన్‌లో జాయిన్ అవుతా ఉంటారు. అండ్ ఆఫీస్‌కొచ్చి చదువుకుంటా ఉంటారు. ఎందుకంటే నేను అక్కడ ఉండను కాబట్టి. సో, ఇన్‌స్టిట్యూషన్ అనేది అందరికీ ఉపయోగపడాలి కాబట్టి, సో, వాళ్ళ ప్రాక్టీస్ ఇంటి దగ్గర సో, వాళ్ళకి ఇంటి దగ్గర ఇబ్బందుండొచ్చు, నెట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అందుకే స్టూడెంట్స్‌ని వచ్చి ఆఫ్‌లైన్‌లో చదువుకోమంటం జరుగుతుంది. గుంటూరైనా, విజయవాడ అయినా, హైదరాబాద్ అయినా. సో, కాబట్టి మనం మరి ఇంత కాస్ట్ అన్నమాట. ఒక అద్దె కట్టుకోవాలంటే దగ్గర దగ్గర నాకు రూ. 1,00,000 వరకు అవుతుంది. మరి ఇంత కాస్ట్ నేను స్టూడెంట్స్ లేకుండా ఎలా మెయింటైన్ చేయగలుగుతాను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. నాకు స్టూడెంట్స్ ఉంటారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో, మీరు ఎఫ్ఐసీఓలో చూసుకున్నా, ఎంఎంలో చూసుకున్నా, ఎస్‌డీలో చూసుకున్నా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మనది ఒక రిజిస్టర్డ్ కంపెనీ. అండ్ ప్రతి విషయం కూడా యాక్యురేట్‌గా ఉంటుంది. కాబట్టి సో, ఇది తెలియక ఏంటంటే ఒక ఫేక్ ట్రైనర్ మన గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. ఆఫ్‌లైన్‌లో ఎవరు ఉండరు. ఆన్‌లైన్‌లో ఎవరు ఉండరు. అసలు ఆఫ్‌లైన్ అనేది వద్దు. ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వమండి అని చెప్పి. బట్ అది రాంగ్ అండి. సో, ఒకసారి మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి మన దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు ఆన్‌లైన్‌లో ఎంతమంది ఉంటారో మనం చెక్ చేసుకుంటే మన దగ్గర ఉండే స్టూడెంట్స్ ఎక్కడ ఉండరు. అండ్ ఎవ్రీ మంత్ మనకి బ్యాచ్ అనేది ఉంటది. దగ్గర దగ్గర మనకి 10 బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. సో, కాబట్టి ఈ విషయం ఏంటంటే ఫేక్ ట్రైనర్స్‌ని, ఫేక్‌గా మనం ఎంకరేజ్ చేస్తే ఇలాగే ఉంటది. సో, కాబట్టి ఒకసారి మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా? ఇది కంపెనీ కాదా? అవునా? సో, అలాగే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఏంటి అనేది. సో, మీకు ఆన్‌లైన్‌లో ప్రతి బ్యాచ్‌కి ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా ప్రతి బ్యాచ్‌కి చూసుకున్నట్లయితే ఇక్కడ 50 మంది, 58 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో అటెండ్ అయ్యేవాళ్ళు 16 మెంబర్స్. కొంతమంది ఈ టైం ఏంటంటే ఆఫ్‌లైన్‌లో చాలా మందికేంటంటే బేసిక్‌గా ఈ టైంలో సో, ఆఫీస్‌లుంటాయి. వాళ్ళేంటంటే వీడియోలు చూసుకుంటా ఉంటారు. సో, కాబట్టి సో, ఇలా మార్కెట్‌లో ఏంటంటే మన ఎదుగుదల చూసి చాలా మంది తట్టుకోలేకపోతున్నారనమాట. సో, అందుకే ఏంటంటే ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడుతా ఉంటారు. అది కూడా మనం ఫేక్ ట్రైనర్స్‌ని విమర్శిస్తాం కాబట్టి సో, కంపల్సరీగా మనకి ఇలాగా ఉంటాయి. అవన్నీ మేము పట్టించుకోము. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి దీని మీద మనం ఈ ఫేక్ ట్రైనర్స్ మీద మనం షార్ట్ ఫిల్మ్స్ అవి గూడా తీస్తున్నామనమాట. హ్మ్. సో, కాబట్టి మీరు అవి కూడా వాచ్ చేయండి. సో, ఫస్ట్ విషయం మనకి ఆర్-టు-ఆర్ అనేది రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికన్సిలియేషన్, ఎంఈసీ. ఓకే. ప్రొక్యూర్ టు పే, పర్చేస్, గూడ్స్, రిసిప్ట్, ఇన్వాయిస్, పేమెంట్. ఇవన్నీ మీకు కమింగ్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేస్తాము. సో, కాబట్టి మీరు మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? ఇక్కడ ఒక ఆర్-టు-ఆర్‌గా కన్సల్టెంట్ కింద మనం కంపెనీలో జాయిన్ అయితే సో, మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఎలా ఉండాలి? అనేది మనం తెలుసుకోవాల్సినుంది. సో, మీరు ఆర్-టు-ఆర్ కింద మీకు కంపెనీలో జాయిన్ అయితే ఫస్ట్ మీకు సో, మీకు జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్ చేయడం మీద ఐడియా ఉండాలి. అంటే ఏంటి డెబిట్, క్రెడిట్స్ గురించి పూర్తిగా తెలిసుండాలి. సో, డెబిట్, క్రెడిట్స్ మీద ఐడియా ఉండాలి. అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి అకౌంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. స్ట్రాంగ్ అకౌంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మంచిది. సో, అలాగే మనకిప్పుడు ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఈఆర్‌పీలో వర్క్ చేసుంటే తొందరగా జాబ్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఎస్/4హనా 2022 వెర్షన్‌లో మీరు పనిచేస్తుండాలి. ఓకే. సో, అంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ గూడా. ఓకే. ఒక కంపెనీలో ఫస్ట్ ఒక పర్సన్‌ని తీసుకోవాలి అనుకుంటే ఇంటర్వ్యూలో అతనికి స్ట్రాంగ్ ఎక్స్‌పీరియన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే తీసుకుంటారు. ఓకేనా. సో, కాబట్టి స్ట్రాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఓకే. సో, మనకి ఫ్యూరీ యాప్స్ మీద కూడా నౌ ఏ డేస్ ఎక్కువ అడుగుతున్నారు. ఫ్యూరీ యాప్స్ గూడా. సో, ఈ ఫ్యూరీ యాప్స్ గూడా మనకి సో, అట్‌లీస్ట్ మనకి ఒక జర్నల్ ఎంట్రీ ఫ్యూరీ యాప్స్‌లో ఎలా పోస్ట్ చేస్తారు అనే దాని మీద గూడా ఉంటే మంచిది. సో, అలాగే మనకి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్కిల్ సెట్ సో, మనకి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే తొందరగా మీరు లీడ్ లెవెల్‌లోకెళ్ళిపోవచ్చు. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే వెంటనే ఎస్ఎంఈ గాని, లేపోతే సీనియర్ కన్సల్టెంట్ గాని, సీనియర్ అసోసియేట్ గాని, లేపోతే లీడ్ లెవెల్‌లో తొందరగా ఎళ్ళటానికి అవకాశం ఉంటది. ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేనేంటంటే మీ చేత ప్రెజెంటేషన్స్ చేయించుకుంటా ఉంటాను. ఓకే. సో, ఒక టాపిక్ మీద 5 నిమిషాలు మాట్లాడితే మనకి ఆ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. ఓకే. సో, మినిమమ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి. సో, ఇంగ్లీష్ లేకుండా జాబ్ అనేది రాదు. సో, హెచ్ఆర్ వాళ్ళేంటంటే సో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అలాగే సో, వై డిడ్ యూ రిజైన్ యువర్ ప్రీవియస్ జాబ్ ఇలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు మనం అట్‌లీస్ట్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ మాట్లాడితే కంపల్సరీగా సెలక్షన్ అయ్యే ఛాన్స్. ఓకే. కంపల్సరీగా సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఆర్ టు ఆర్ స్కిల్ సెట్ ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్, స్ట్రాంగ్ అకౌంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఎస్/4హనా ఫైనాన్స్‌లో పనిచేసుండాలి. ఫ్యూరీ యాప్స్ మీద మనకి
ఎలాగో నేర్పిస్తాం కాబట్టి ఫ్యూరీ యాప్స్ మీద మనకి R2Rలో ఫ్యూరీ యాప్స్‌లో నేర్పిస్తాం అవసరం ఉంటది. కాబట్టి మీకది ఉపయోగపడుతుందనమాట. ఓకేనా? సో, అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలాగే మినిమమ్ ఇంగ్లీష్ స్కిల్స్ అంటే మినిమమ్ ఇంగ్లీష్ వచ్చే విధంగా మనకి ఉండాలండి. సో, మినిమమ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటే మనకు సరిపోతుందనమాట. సో, ఈ స్కిల్ సెట్ అలాగే ఆహ్, సో, మీరు మీరు పర్సనల్‌గా మాట్లాడుకుంటే మనకి ప్రొఫెషనల్ అటైర్ సో, రియల్ టైమ్‌లో ఒక ప్రొఫెషనల్‌గా కంపెనీలో మనం బిహేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్ ఇవన్నీ గూడా ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఓకే. సో, R2R అయినా, P2P అయినా సో, ప్రొఫెషనల్ అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, కాబట్టి ఈ స్కిల్ సెట్ గనక నీ దగ్గర ఉన్నట్లయితే సో, నువ్వు R2R ప్రొఫెషనల్ అనేది ఈజీగా అయిపోతావు. అండ్ సో, నీకు ఎటువంటి డౌటే లేదు. ఓకే. సో, కాబట్టి R2Rలో మెయిన్ ఏరియాస్ జనరల్ లెడ్జర్, సో, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, అలాగే రికన్సిలియేషన్, మంత్ ఎండ్ యాక్టివిటీస్. ఈ ఏరియాస్ మీద మీకు స్ట్రాంగ్ ఎక్స్‌పీరియన్స్ గాని, లేపోతే మనం ఏమైతే క్లాస్‌లో చెప్తామో, ఆ ఏరియాస్‌ని ఉన్నది ఉన్నట్టు ప్రిపేర్ అయితే కన్ఫర్మ్‌గా జాబొచ్చేస్తది. కన్ఫర్మ్‌గా జాబొచ్చేస్తది. సో, ఇవన్నీ గూడా మన ఎస్/4హనా సిస్టమ్‌లో నేను మీకు ప్రతిది గూడా నేర్పించడం జరుగుతుంది. సో, ఎప్పుడిచ్చిన వర్క్‌ని అప్పుడు మీరు కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 30 డేస్‌లో మీ చేతిలో జాబ్ అనేది ఉంటది. అండ్ సో, ప్రెజెంటేషన్ స్కిల్స్ గూడా మీ దగ్గర ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా సార్ నేను టాస్క్ ఇచ్చేది అది ప్రెజెంటేషన్ చేయండి అంటే, మాట్లాడకుండా ప్రెజెంటేషన్ చేసేయాలి. సో, అలా ఎంత ప్రెజెంటేషన్ చేస్తే మీకు అంత కరియర్ గ్రోత్ అనేది ఉండే ఛాన్సెస్ మనకుంటాయి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్‌లో మాట్లాడటం కావాలండి. ఏదైనా సరే రేపొద్దున మీకు జాబ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఎంఎన్‌సీస్‌లో ఉంటాయి. రేపొద్దున మీకు జాబ్స్ అనేవి ఎంఎన్‌సీస్‌లో ఉంటాయి. సో, బీపీఓస్‌లో ఉంటాయి. అలాగే కేపీఓస్‌లో ఉంటాయి. ఎంఎన్‌సీస్‌లో, బీపీఓస్‌లో, కేపీఓస్‌లో లేదా ఐటీ కంపెనీస్‌లో ఉంటాయి. ఓకే. సో, ఐటీ కంపెనీస్‌లో మనకి జాబ్స్ అనేవి ఉంటాయండి. సో, మీకు మాక్సిమం షిఫ్ట్ మీద పని చేస్తారండి. షిఫ్ట్ వర్క్. సో, మీకు నైట్ షిఫ్ట్ ఉంటాయి. నైట్ అలాగే మా మార్నింగ్ షిఫ్ట్ ఉండొచ్చు ఇండియన్ అయితే. సో, అలాగే యూకే షిఫ్ట్ ఉండొచ్చు. యూకే, యూఎస్ షిఫ్ట్స్ ఉంటాయి. అంటే నైట్ మీద మనకి మాక్సిమం ఏంటంటే ప్రాజెక్ట్స్ అన్ని యూకే, యూఎస్ నుంచి వస్తా ఉంటాయి. సో, కాబట్టి ఏంటంటే మనకి యూకే షిఫ్ట్ అంటారు. యూఎస్ షిఫ్ట్ అంటారు. ఎంఎన్‌సీస్‌లో. సో, కాబట్టి మీకు మాక్సిమం ఏంటంటే సో, యూకే నుంచి క్లయింట్స్ ఉంటారు. యూఎస్ నుంచి క్లయింట్స్ ఉంటారు. సో, ఇనీషియల్ స్టేజ్‌లో మీరు సో, ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేస్తే మనకు తెలియకుండానే మనం ఫారెన్ క్లయింట్స్‌తో మీట్ అవ్వచ్చు. అలాగే ఫారెన్ క్లయింట్స్‌తో ఆన్ సైట్ ప్రాజెక్ట్స్‌కి మీరు వెళ్ళిపోవచ్చన్నమాట డైరెక్ట్‌గా. ఓకే. సో, మనకి ఫారెన్ కంట్రీస్‌లో ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే మనల్ని ఇక్కడి నుంచే పంపిస్తా ఉంటారు బేసిక్‌గా. సో, అలా గూడా మనం ఆపర్చునిటీని గెయిన్ చేయొచ్చన్నమాట. మంచి ఆపర్చునిటీ గెయిన్ చేయొచ్చు. ఫారెన్ కంట్రీస్‌కి వెళ్ళే ఛాన్సెస్ గూడా మనకి ఉంటాయి. కంపెనీస్‌లో, ఎంఎన్‌సీస్‌లో పనిజేస్తే. అది బెనిఫిట్ అన్నమాట. ఓకే. సో, అలాగే మనకి డిజిగ్నేషన్స్ సో, మనకి డిజిగ్నేషన్స్ చూసుకున్నట్లయితే, ఎలాంటి డిజిగ్నేషన్స్ మనకు ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే, డిజిగ్నేషన్స్ వచ్చేటప్పటికి సో, అసోసియేట్ ఓకే. సీనియర్ అసోసియేట్ ఓకే. అలాగే మనకి అసోసియేట్ ఉంటది. సీనియర్ అసోసియేట్ ఉంటది. సో, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్. సో, కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఇది కన్సల్టెంట్స్ అంటే ఓన్లీ ఐటీ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఆర్‌టి వారికి కూడా ఈ డిజిగ్నేషన్ ఇస్తా ఉంటారు. ఓకే. సో, ఎనలిస్ట్, ఆర్-2-ఆర్ అనలిస్ట్ లేదా ఆర్-2-ఆర్ స్పెషలిస్ట్. ఓకే. 2-ఆర్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ లేకపోతే ఆర్-2-ఆర్ స్పెషలిస్ట్. ఓకే. లేకపోతే అకౌంటెంట్, లేకపోతే సీనియర్ అకౌంటెంట్. ఇలా మీ డిజిగ్నేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, అంటే మీ డిజిగ్నేషన్స్ బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్, క్వాలిఫికేషన్ ఇవన్నీ గూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంటాయి. ఓకే. సో, మన ఈ 3 కోర్సులు నేర్చుకున్న తర్వాత మీరు డొమెస్టిక్ కంపెనీస్‌లో కూడా ఎళ్లి వర్క్ చేసుకునే ఫెసిలిటీ ఉంటాయి. జనరల్‌గా అయితే మీకు సో, ఆర్-2-ఆర్, పీ-2-పీ, ఓటీసీ అనేది ఓన్లీ ఎంఎన్‌సీస్‌లో ఉంటదండి. సో, ఎంఎన్‌సీస్‌లో ఆర్-2-ఆర్, పీ-2పీ సెగ్రిగేషన్ ఉంటది. కానీ డొమెస్టిక్ కంపెనీస్‌లోకెళ్తే అకౌంటెంటేనా అంటారు. సో, డొమెస్టిక్ కంపెనీస్‌లో మీరు చూసినట్లయితే అకౌంటెంట్ అంటారు అంతే. సీనియర్ అకౌంటెంట్ అంటారు. లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ లేకపోతే డిప్యూటీ మేనేజర్ అంటారు. ఓకే.
సో, మనకి ఆర్ అనేది మనకి ఎంఎన్‌సీస్‌లో ఆర్, ఓటీసీ, పీ2పీ అని చెప్పి 3 డొమైన్స్ ఉన్నాయి. ఇవి మీకు ఎళ్ళొచ్చు. ఓకే. కానీ డొమెస్టిక్ కంపెనీస్‌లో వీటిలో ఏమీ లేకుండా, పేర్లు లేకుండా అకౌంటెంట్ అంటారు. అంటే 3 నేర్చుకోవాలి సార్. 3 ఆర్ మీద, పీ2పీ మీద, ఓటీసీ అన్ని ఏరియాస్ మీద వర్క్ చేయాల్సిందే అన్నమాట. అన్ని ఏరియాస్ మీద వర్క్ చేయాల్సిందే మనం. సో, అది ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే. ఆల్ ఏరియాస్ మీద మనకి వర్క్ అనేది చేయాల్సిందే రియల్ టైమ్‌లో. ఓకేనా? సో, అంతేగాని డొమెస్టిక్ కంపెనీస్‌లో ఆర్ వేరు, పీ2పీ వేరు, ఓటీసీ వేరు అంటే ఏమి లేదండి. ఓకే. ఓకే. ఇది మనకి తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. పీ2పీ, ఓటీసీ. ఓకే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో, కాబట్టి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఎంత బాగా నేర్చుకుంటే మీకు అంత మంచి అవకాశం ఉంటది. అండ్ ఎప్పుడిచ్చిన వర్క్‌ని అప్పుడు కంప్లీట్ చేయండి. రేపొద్దున మనం సిలబస్ కూడా చెప్పుకుందాము. సో, మనకి ఆర్ సిలబస్ ఏంటి? సో, లేకపోతే ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనం టుమారో ఓకేనా? సో, ఇది ఈరోజు సెషన్. సో, ఎవరైనా ఇందులో ఆర్‌కి స్పెసిఫిక్‌గా జాయిన్ అయిన ఉన్నారా? అందరూ ఆల్‌మోస్ట్ అందరూ మనకి లాస్ట్ ఆర్ నుంచి జాయిన్ ఉన్నారు. బీ2బీ వచ్చేసి స్పెసిఫిక్‌గా ఎవరైనా జాయిన్ ఉంటే చార్ట్‌లో పెట్టండి. వాళ్ళ నేమ్స్ మనం థాంక్ యూ.